రికార్డింగ్ నెంబర్ 155. మనం ఇప్పుడు బుక్ నెంబర్ 5 భాగవతం, శ్రీమద్ భాగవతం బుక్ నెంబర్ 5 అంటే చతుర్థ స్కంధం, 4వ స్కంధం ప్రథమ భాగం అంటే ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్ చదువుకుంటూ ఉన్నాము. మాస్టర్ గారే రాశారు. ఇందులో ఏమంటున్నారంటే ప్రాథమిక జీవరాశులు అంటే మొట్టమొదట సృష్టించబడిన జీవరాశులు అంటే చాలా జీవులు రాసులుగా వచ్చినాయి, ఎక్కువ జీవులు వచ్చినాయి. అది ఎలా వచ్చినాయి అంటే జలచరములు, నీళ్ళల్లో ఉండేవి. అవి శరీరాన్ని వేరే వేరే మార్పులు పొందుతూ అందులో నుంచి భూమి మీద ఉండేవి, గాలిలో ఎగిరేవి. అట్లాగే స్థావరములు అంటే కదలకుండా ఉండే చెట్లు, అట్లాగే ఆరోహణ క్రమంలో పుట్టడం అన్నారు. అంటే పెరిగే పద్ధతిలో, పైకి పెరిగే పద్ధతిలో పుట్టటము అనేది జరిగింది. అందులో నేల మీద ఉండేవి, నేల మీద ఉండే వాటిల్లో వెన్నెముక గల ఉన్న జీవులు పుట్టడం, బ్యాక్ బోన్ ఉన్న జీవులు పుట్టటము, అందులో 4 కాళ్ళ జంతువులు పుట్టటం, అవి క్రమంగా కోతులు, కొండముచ్చులు, అలాగే మానవులుగా పరిణమించుట. అంత మటుకు పాశ్చాత్య పరిణామం అంటే వెస్ట్రన్ సైన్స్ అంత మటుకు తెలుసుకుంది. దీనికి డార్విన్, మెండల్, లేమార్క్ మొదలైన వాళ్ళందరూ కూడా మూల పురుషులు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, వీళ్ళు ఈ అన్నీ కనుక్కున్నారో ఇలా అనుకున్నారు, బాగుంది. కానీ వీళ్ళ యాంగిల్ ఆఫ్ థాట్ నుంచి, వీళ్ళ దృష్టి నుంచి కొన్ని విచిత్రమైన సిద్ధాంతాలు వచ్చినాయి. ఆ విచిత్రమైన సిద్ధాంతాలు ఏంటంటే, మానవుడు అనేవాడు, మొట్టమొదట పుట్టిన మానవుడు అనాగరికంగా ఉండేవాడు. మనం కూడా మన క్లాసుల్లో వెస్ట్రన్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం కూడా పాతరాతి యుగము అని చదువుకున్నాం. అంటే ఏమీ తెలియని మానవులు, ఒక జంతు సమానమైన మానవులు ఉండటం అనేది చదువుకున్నాం. అలా మొట్టమొదట ఉన్నటువంటి మానవుడు జంతు స్థితిలో ఉండి మెల్లగా నాగరికత నేర్చుకొని ఇవాళ ఇంత సైంటిఫిక్ డెవలప్మెంట్ అంతా జరిగింది అనే సిద్ధాంతం అన్నమాట వాళ్ళది. ఇది వినగానే నిజమే అని అనిపిస్తుంది, కానీ అది కొన్ని ప్రశ్నలకి సమాధానాలు రావు అంటున్నారు. అనాగరిక స్థితి నుండి నాగరిక స్థితికి మానవుడే తను మారగలిగిన స్థితి కనుక అతనికి ఉంటే ఆ తెలివి వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లోపల అది ఆ పొటెన్సీ అనేది ఉంటే కదా వచ్చేది అని అడుగుతున్నారు. ఇక్కడ మానవుడు పరిణామం చెందాడు అనే మాట కాకుండా ఆ ఎవల్యూషన్ అనేది, ఆ మార్పు అనేది, ఆ డెవలప్మెంట్ అనేది ప్రకృతిలోని, నేచర్లోని సహజంగా ఉంది అని మనం తప్పకుండా తెలుసుకోవాలి. ప్రకృతిలో దాగి ఉన్న ఆ డెవలప్ అయ్యేటటువంటి విజ్ఞాన కోశం అంటే న్యాచురల్గా ఒక సీడ్లో ఒక చెట్టు ఉన్నట్టుగా, విప్పారుతున్నట్టుగా, ఒక బ్లూ ప్రింట్లో మొత్తం ఉండి అది ఓపెన్ అవుట్ అవుతున్నట్టుగా ఇది న్యాచురల్గా ఉన్నది. అది లేకపోతే ఈ మానవుడు తనంతట తను ఎదగటము అనే ప్రసక్తే లేదు అంటున్నారు. ఓల్డెన్ డేస్ ప్రాచీన పరిణామ సిద్ధాంతం వాళ్ళు, ఓల్డెన్ డేస్ ఎవల్యూషన్ సిద్ధాంతాలన్నీ అంటే ఒరిజినల్గా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఏమిటి వాళ్ళు అర్థం చేసుకున్నారంటే, ఎక్కడా కూడా ఏ లూప్ హోల్స్ లేవు. ఇందులో చాలా సింపుల్గా ఉంది. మనిషి ఒక పనిని ఎలా చేస్తున్నాడు అంటే తన తెలివితేటల వల్ల చేస్తున్నాడు అని చెప్పొచ్చు. కానీ ఏ రసాయనిక, ఏ సైంటిఫిక్ విజ్ఞానమో లేని మనిషి కేవలం ఆక్సిజన్ మాత్రం తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదలటం అనేది ఏ నాలెడ్జ్ వల్ల జరుగుతోంది అని అడుగుతున్నారు మాస్టర్ గారు. అంటే అర్థం ఏంటి? నేచర్లో ఉన్నటువంటి సహజ స్థితే, సహజమైన ఎవల్యూషనరీ స్టేట్ అనేదే దీనికి కారణము, అంతేగాని ఇది మనిషిలో ఉన్న తెలివితేటలు కాదు అంటున్నారు. అట్లాగే ఈ ప్రకృతిని, సృష్టిని, దైవాన్ని మొత్తాన్ని చూపించేది మనకి వేదం అన్నమాట. మీ అందరికీ వేదం అనేది ఒక గ్రంథంలాగా ఉండొచ్చు, కానీ వేదము అంటే ఏంటంటే శాశ్వతమైన ధర్మాలే
అది పుస్తకం అనుకుంటే ఆ పుస్తకానికి పేజెస్. ప్రకృతి దాని పేరు, విజ్ఞానము అని, అదే ఆ గ్రంథమే విజ్ఞానం. దాన్ని చదవటానికి మానవుడే అక్కర్లేదు. ప్రకృతి శక్తులు, ప్రజ్ఞలు కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాయి. ఆ పుస్తకం అంటే న్యాచురల్గా ప్రకృతిలో అన్ని ఫ్లవరింగ్ అయిపోతున్నాయి. అంత అద్భుతమైనటువంటి సృష్టి ఇది అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందిట, ఈ ప్రజ్ఞలు శక్తులు దేవతలుగా వాళ్ళ భార్యలుగా కథలుగా డెవలప్ చేశారనమాట. వాళ్ళ చేతనే సౌర కుటుంబాలు అంటే సూర్యుల కుటుంబాలు నిర్మాణం అవ్వటం, కన్స్ట్రక్ట్ అవ్వటం, భూగోళం కన్స్ట్రక్షన్ అవ్వటం, దాని మీద అణువులు అంటే యాటమ్స్ మొదలైన పృథివీ అంటే మ్యాటరు, నీళ్లు, గాలి, ఆ తత్వాలన్నీ కూడా డెవలప్ అయి నిర్మాణం అవటం, వాటికి మెయిన్ మూల ద్రవ్యంగా ఆకాశము అంటే ఖాళీగా ఉండే చోటు అనబడేది ప్రకృతిలో వినియోగపడుచు అనబడే ప్రకృతి, ఆకాశము అనబడే ప్రకృతి ఉపయోగపడుతూ ఆది గ్రంథముగా ప్రకాశిస్తూ ఉన్నది. ఫస్ట్ బుక్ అన్నమాట ఇది. ఏంటి ఫస్ట్ బుక్? ఆకాశమే దానికి చోటు అనేటటువంటిది. ఆకాశం అనే ప్రకృతి ఉపయోగపడుతోంది ముఖ్యమైన ఈ గ్రంథానికి. ఎన్నెన్నున్నాయి? భూమి ఉంది, నీళ్లున్నాయి, వాయుతత్వం ఉంది, తర్వాత అణువులు ఉన్నాయి, సూర్యుళ్ళున్నారు, భూగోళం నిర్మాణమైంది. ఇవన్నీ కూడా కథగా చెప్పటం కోసం భర్తలని భార్యలని చెప్పారు. మానవుల పరిణామం, ఎవల్యూషన్ ఈ రకంగా జరిగింది. దీన్ని బట్టి ఆదిమ మానవుడి కంటే మొట్టమొదటి మానవుడికి ముందర అనాగరిక జాతులు కాదు వచ్చింది, సర్వజ్ఞులైన దేవతలు పరమగురువులుగా నిలబడి మనిషి విజ్ఞాన సర్వస్వాన్ని ఉపదేశ రూపంగా ప్రసాదిస్తున్నారు. మనిషికి ఏదైతే ఎంత నాలెడ్జ్ అయితే వస్తూ ఉన్నదో గ్రహించగలుగుతూ ఉన్నాడు కదా, గ్రహించే శక్తి దేవతల సహాయంతోనే జరుగుతోంది. తనంతట తను చెయ్యటము అనేది మనిషికి లేదు, నేచర్లోనే ఉంది. ఆ నేచర్లో మొట్టమొదట పుట్టినటువంటి దేవతలే గురువులుగా ఉండి ఉపదేశం చేస్తూ ఉన్నారు మనుషులకి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేగాని మొట్టమొదటి వచ్చిన వాళ్ళు అనాగరికులు కాదు, సర్వజ్ఞులైన దేవతలు, పరమ గురువులందరూ ముందర పుట్టారు అంటున్నారు. మనం కూడా వెనక్కి చూసుకుంటేనే కదా మన ఋషులందరూ కనపడుతూ ఉన్నది మనకి. ఈ సిద్ధాంతాన్ని బట్టి మానవ సృష్టి అనాగరిక జాతులతో కాకుండా పరమ గురువులతో మొదలైంది అని అర్థం చేసుకోవాలి. సృష్టించిన తర్వాత మనిషికి లోపల బయట కూడా ఈ గురువులే పనిచేస్తూ ఉన్నారు. మానవ శరీర తత్వం అనేది ఈ గురువులకి ఒక నివాస స్థానము, ఒక భవనం. మానవ శరీర తత్వం నాట్ ఓన్లీ ఒక శరీరం, ఆ తత్వం మొత్తం కూడా, ఆ సిస్టమ్ అంతా కూడా ఆ గురువులందరికీ ఒక పెద్ద ఉండటానికి ఒక ఇల్లు లాంటిది, ఒక సౌధం లాంటిది అంటున్నారు. అంటే గురువులు ఎక్కడ ఉంటారంటే ఈ మానవ శరీర తత్వంలోనే ఉంటారు. అంతర్యామి ప్రజ్ఞలో, అంతర్యామి అంటే సర్వత్రా ఒక వెలుగుగా, ఒక కాన్షియస్నెస్గా ఉండేటటువంటి ఆ ప్రజ్ఞలో దేవతా గణాలన్నీ, గణములంటే చాలా గుంపులు గుంపులుగా వచ్చిన వాళ్ళు దేవతలు నిద్ర నుంచి మేల్కొన్నట్టుగా పుడతారుట. పుట్టి ఈ జీవుల రూపాలని కల్పిస్తున్నారు. ఎలా జరుగుతుందండి? నిద్ర నుంచి లేచి ఎలా కల్పిస్తారంటే మనమే చేస్తున్నాంగా. ఒకళ్ళ సంగతి ఎందుకు, మన నిద్ర నుంచి లేవటం ఎంత సృష్టి చేసుకుంటూ ఉన్నాం మన చుట్టూతా. అంతకుముందు లేదు కదా. నిద్రపోయేటప్పుడు ఈ పిల్లలు లేరు, ఈ భర్త లేడు, ఈ భార్య లేదు, ఇల్లు వాకిలి, ఆఫీసులు, ఉద్యోగాలు, అనేక రకాలైనటువంటి పనులు. నేను కనుక ఒక సైంటిస్ట్ అయితే వెంటనే ల్యాబ్లోకి దూకటమే. అలాగే ఎన్ని రకాల విషయాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయి? ఒక విధంగా చెప్పాలంటే మనలో ఆ శక్తి పరమాత్మ పెట్టాడు. ఆ దేవతలందరూ అప్రజ్ఞగా ఉన్నారు, మనలో ఉండి చేయిస్తున్నారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అంతర్యామి ప్రజ్ఞలో దేవతాగణాల ప్రజ్ఞలోనే లేస్తాయి ఆ దేవతాగణాలన్నీ. మనం ఎలాగైతే నిద్రపోయేవాడిని ఎవరు లేపగలరు? ఎలా మెలకు వస్తుంది మనకి? మనం ఆ విషయాలన్నీ సీరియస్గా అనుకోం కానీ, దాని మీద అసలు దృష్టి పెట్టం కానీ, నిద్రపోయేవాడికి మెలకువ ఎలా వస్తుంది? ఎవరు లేపుతున్నారు? లోపల నుంచే మెలకు వస్తుంది. బయట నుంచి లేపచ్చు, కానీ బయట నుంచి లేపిన దానికంటే లోపల నుంచి మెలకువ ఎలా వస్తుంది?
బయట నుంచి తట్టి లేపినా కూడా వాడికి మెలకువ ఎలా వస్తుంది అనే విషయం చాలా ఆశ్చర్యం. మనం గనక దాని మీద దృష్టి పెట్టి చూస్తే జీవరాశులు మొత్తం అంతర్యామి లోపలే ఉంటాయి. జీవరాశులలో ఉన్న అంతర్యామకుడు, జీవరాశులు లయమైపోయిన తర్వాత ఉండే అంతర్యామకుడు ఇద్దరుగా ఉంటారు. మొదటివాడు మనకు లోపల బయట కూడా ఉంటాడు. రెండవ వాడికి లోపల బయట అనే భేదమే లేదు. ఈ మొదటివాడు విష్ణువు అంటారు, రెండో వాడిని శివుడు అంటారు అని చెప్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉండంగా సృష్టి జరగటానికి అవసరమైనటువంటి బ్రహ్మదేవుడు అనబడే సృష్టి జరిగిందనమాట. ఆ బ్రహ్మదేవుడు పేరు సృష్టి జరగటానికి పనిచేసేటటువంటి వేరుపడిన ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ పేరు చతుర్ముఖ బ్రహ్మ అని పెట్టుకున్నారు. అంటే 4 వైపులా ఆల్ పర్వేడింగ్ గా సృష్టి జరగటం, 4 సైడ్స్. చతుర్ముఖం అంటే 4 ముఖాలంటే స్క్వేర్ అన్నమాట. స్క్వేర్ అంటే 4 పక్కల నుంచి సృష్టి పెంపొందటము అనేది ఆయన నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆయన అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి అంతర్యామిలో నుంచి ఒక ప్రజ్ఞ వేరే బయటకు వచ్చింది. ఎందుకంటే సృష్టి చేయటం కోసం ఆయన చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పారు. అతని సృష్టి ఎట్లా స్టార్ట్ అయింది? సూక్ష్మం నుంచి స్థూల లోకాల్లోకి దిగి వచ్చి అది వస్తూ ఉన్నది. ఎట్లా సూక్ష్మం అంటే చాలా సటిల్ గా ఉన్నటువంటి సృష్టిలో నుంచి పెద్దదవుతూ వచ్చింది. మనం కూడా చూసుకుంటే ఒక చిన్న గుడ్డు ఒక పెద్ద పక్షి అవుతుంది. ఒక చిన్న చుక్కలాగా కడుపులో పడ్డ జీవుడు పెద్దవాడవుతాడు, ఇంత పెద్ద శరీరం అవుతుంది. అంటే సూక్ష్మం నుంచి అసలు ఆ చుక్క మనకి ఫిజికల్ గా కనపడక ముందు కూడా అక్కడ ఉన్నాడు, సూక్ష్మ రూపంలో, కనపడిన రూపంలో. మనం ఇప్పుడు బ్యాక్టీరియాని కూడా సూక్ష్మ జీవులు అని అంటాం. కనపడవు కళ్ళకి, కానీ మైక్రోస్కోప్ నుంచి చూస్తే కనపడతాయి. ఇది ఋషుల దృష్టికి చక్కగా, వాళ్ళు ద్రష్టలు అని పేరు ఋషులకి. వాళ్ళు ఎప్పుడైతే ఏ డిస్టర్బెన్స్ లేని మనస్సుని పక్కకు పెట్టి ఏ డిస్టర్బెన్స్ లేని స్థితిలో కూర్చొని ఉంటారో వాళ్ళకన్నీ తుడిచిన అద్దంలో కనపడినట్టుగా కనపడతాయి. దాన్నే ద్రష్ట అంటే చూసేవాడు అని. అది ఆ ద్రష్టలకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి మొత్తం సృష్టి అంతా ఎలా జరిగిందో ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి దిగి వస్తూ ఆయన సృష్టి ఆ వస్తూ ఉండేటప్పుడు ఏమైందంటే ప్రజాపతులు అనబడే వాళ్ళను సృష్టించాడు. ప్రజాపతులను, మనువును, శతరూపను సృష్టించడం జరిగింది. మనువు నుంచి దిగి వచ్చిన వాళ్ళందరూ కూడా మానవులు అయ్యారు. ఆ మానవులందరికీ కూడా ప్రజాపతుల్లో ఒకడైనటువంటి దక్షుడు అనేవాడు అహంకార దేవతగా ఎన్నుకోబడ్డాడు. ఇదంతా కూడా ప్రాసెస్ మొత్తం సృష్టి లోపలిదే, మనమేమి విడిగా కొని తెచ్చుకున్నది కాదు. అహంకారము అంటే కోపం, చిరాకు, ఒకళ్ళ మీద ఎగబడటం, అది కాదు. అహంకారం అంటే ఏంటంటే అహం, నేను విడిగా ఉన్నాను అనేటటువంటి భావం. అది సృష్టికి ఎంతో అవసరం కదా. విడిగా ఉండకపోతే డ్రామా ఎక్కడ జరుగుతుంది? అసలు జగన్నాటకానికి స్కోపే లేదు కదా. సో నేను వేరు అనే అహంకార దేవత ఒకడు సృష్టించబడాల్సి వచ్చింది. వాడే దక్షుడు, అంటే దక్షత కలవాడు. హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ హిజ్ ఓన్ థింగ్స్. అందుకే ఆ దక్షుడు అనే పేరు వచ్చింది. వాడి శక్తి, మనిషి శక్తి ఎంత గొప్పదో మనకు కూడా తెలుసు. ఇవాళ చూస్తే ఎన్ని రకాలుగా ఉంది మానవ శక్తి అనేటటువంటిది. ఆ లోపల ఆ సీడింగ్ అలా పెట్టాడనమాట భగవంతుడు. ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రజ్ఞని విడివిడిగా పంచుతూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది నాకు. పైగా ఎంత పంచినా తరగని ప్రజ్ఞ అయింది. ఎలాగైతే రేడియో స్టేషన్లో ప్రసారం అవుతున్న రామనామం ఎన్ని స్టేషన్స్కి రిలే చేసినా కూడా తరగకుండా అలాగే ఉంటుంది. ఎక్స్పాన్షన్ ఉంది కానీ దానికి తగ్గటం అనే ప్రాసెసే లేదు. ఆ రకంగా అద్భుతమైనటువంటి సృష్టి ఇది. తన శక్తిని పంచుకుంటూ వచ్చాడు దైవము. ఆ పంచడంలో దక్షుడిని క్రియేట్ చేయబడ్డాడు. దక్షుడు అనేవాడిని ఒకడిని క్రియేట్ చేశారు. ఆ దక్షుడికి ఏమిటంటే తాను వేరు అనేటటువంటి, ప్రతి మనిషి తను వేరనే అనుకుంటాడు. తాను వేరు, తాను పర్ఫెక్ట్, ఇది కూడా అనుకుంటాడు. ఎటువంటి వాడైనా సరే తనకి తోచింది పర్ఫెక్ట్ అని అనుకుంటాడు. ఎందుకంటే అసలు ఉన్న ప్రజ్ఞ వాడిదే. ఆ పర్ఫెక్షన్ ఎవరికైతే ఉందో వాడిదే.
కాబట్టి లోపల అటువంటి భావం ఉంటుంది. ఎప్పుడైతే దక్షుడు అనేవాడు చేశారో వెంటనే ప్రసూతి అనే ఇంకొక దేవతని కూడా క్రియేట్ చేసి అతనికి భార్యగా ఇచ్చారు. అక్కడే స్త్రీ పురుష భేదం అనేది అక్కడే ఏర్పడింది. ప్రసూతి అనే మాటకి పిల్లల్ని కనే ప్రాసెస్ అని అర్థం అన్నమాట. అది ఆ ప్రసూతి అని ఆవిడకి అందుకని పేరు పెట్టారు. ఎందుకు వీళ్ళందరినీ కూడా ఇలా పేర్లు పెట్టినందువల్ల ఒక స్టోరీ లాగా ఇది ఉన్నప్పుడు మనం మర్చిపోకుండా ఉంటాము. ఎవరెవరికి దాన్ని తరచి చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు అందరూ కూడా ఆ విషయం తెలుసుకోవచ్చు. ఈ ప్రసూతి అంటే అర్థమే అసలు ప్రసవించటము అని. కాబట్టి ఆ అనేక మంది జీవులు ప్రసరించబడ్డారు ఆవిడ ద్వారా. ఆవిడ అనేక మందిని కన్నది. అందులో ఒక దేహాన్ని కల్పించాలంటే ఏమేం కావాలి? మనస్సు కావాలి, ఇంద్రియాలు కావాలి. ఈ ప్రజ్ఞలన్నిటికీ కూడా అధిదేవతలై కొంతమంది దేవతలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమిటి లాబొరేటరీ కావాలి, ఒక ప్రయోగశాల కావాలి. ఏమిటంటే మానవ దేహమే వాళ్ళ యొక్క లాబొరేటరీగా బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఈ కల్పనకి ఏమిటి కారణం? ఇప్పుడు చాలా లాబొరేటరీస్ ఉన్నాయి. ఆ లాబొరేటరీలో పనిచేసి వాళ్ళు సాధించేది దేనికోసం? ఏం సాధించాలి అంటే ఇక్కడ మనిషి శరీరము అనే లాబొరేటరీ బ్రహ్మగారు చేశారు. చేసినప్పుడు ఈ కల్పన ఇదంతా ఎందుకు చేశారు అంటే లోకం వృద్ధి పొందాలి, సృష్టి వృద్ధి పొందాలి అని తప్ప తనకేదో ఒక ప్రయోజనం ఉన్నది అని మాత్రం కాదు. అది ఎక్కడ తెలిసిపోతుందంటే మనకి ఇది ఆయన స్వయం సంకల్పం కాదు, సెల్ఫ్ ప్రపోజల్ కాదు. ఇది బ్రహ్మగారిది. పైనుంచి ఆర్డర్ రావటం, ఆయన ఫాలో చేయటం. ఆ నారాయణమూర్తి చెప్పినట్టుగా జస్ట్ జరుపుకుంటూ వచ్చాడు. తను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాడు ఆయన చేతులు. అందుకే ఆ బ్రహ్మగారికి కర్మబంధము అనేది లేకుండా సృష్టి చేయటం అనేది యజ్ఞార్థం అంటే రిజల్ట్ ఓరియంటేషన్ లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ బంధించబడకుండా హాయిగా చేయగలుగుతున్నాడు. అందుకే దీన్ని యజ్ఞం అని కూడా అన్నారు. యజ్ఞశాల అయిన దేహం. యజ్ఞశాల అంటే ఎక్కడ యజ్ఞం చేస్తారో అదే దేహం, శరీరం. ఆ యజ్ఞశాల అయిన శరీరంలో దక్షుడే అక్కడ అధిపతి. అంటే హీఈస్ ది మాస్టర్ ఆఫ్ సెరమనీ అనమాట. అతను ఏం చేశాడంటే దేవతలందరినీ ఆహ్వానించాడు. దేహంలో శరీరంలో జరిగే అనేక రకాల సిస్టమ్స్ అన్నిటికీ కూడా అధిదేవతలు ఉన్నారు, హెడ్స్ ఉన్నారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరినీ పిలిచి ఏం చేశాడంటే అహంకార సృష్టి అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అందరూ ఎప్పుడైతే రెడీగా పని చేయటానికి రెడీగా ఉన్నారో ఆ యజ్ఞానికి ఒక దేహము ఒక వేరైన సృష్టిగా భావించబడటము అనేది స్టార్ట్ అయింది. నేను వేరు అని అది గడ్డగట్టుకుపోయింది. ఘనీభవించను అంటున్నారు. అంటే గడ్డగట్టుకొని సపరేట్ అయింది. అందున్నది తానే అనే మెలకువ. తాను నేనున్నాను అనంగానే దైవాన్ని ఒప్పుకోకుండా ఉండేటటువంటి స్థితి వచ్చింది. అంటే సృష్టి మొదట్లోనే అహం అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దైవాన్ని అంగీకరించని, దైవాన్ని ఒప్పుకోని స్థితి కలిగింది. ఎందుకు? తనను తాను ముందు కన్సాలిడేట్ చేసుకోవాలి. ఒక పర్సనాలిటీ డెవలప్ అయిన తర్వాత వాడిలో ఉన్నటువంటి వివేకం అనే ప్రజ్ఞ మెలకువ తెచ్చుకొని దైవం ఎవరు, నేనెవరు, ఉన్నాడా లేడా, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ వాడి వివేకంతో వాడు తెలుసుకోవాల్సిన విషయం. మనం కూడా చదువుకున్నాం, ప్రకృతి కొంతమటుకే సహకరిస్తుంది. మానవ జీవితం అనేది వచ్చిన తర్వాత వాడికి వాడే తనతో నిర్ణయం చేసుకోవాలని కూడా చెప్పుకున్నాం మనం. సో అలా తాను వేరు అని చెప్పి అనుకొని ఇంకా వేరే దైవాన్ని అసలు గుర్తే రాడు వాడికి దైవం. దీన్ని దక్షుడు తన యజ్ఞానికి శివుణ్ణి ఒప్పుకోకపోవటము అనే కథగా, సృష్టి కథగా ఉపదేశం చేశారు. శివుడు మాత్రం వద్దు అంటాడనమాట. కథగా చెప్పారు కాబట్టి ఏదో మామగారని, అల్లుడని, లేచాడని, కూర్చున్నాడని ఇవన్నీ వచ్చినాయి. కానీ అసలు విషయం ఇది. ఇక్కడ జీవుడు తానున్నానని వేరే ఎవరు లేరు, తనకంటే గొప్పవాడు ఎవడు లేడని ప్రతివాడు అనుకుంటాడు. కాబట్టి అంటే అవతలవాడు గొప్పవాడు కావాలన్నా కూడా తను ఒప్పుకోవాలి. అక్కడ అది బ్యూటీ. చాలా తమాషాగా ఉంటుంది భగవంతుడి లీల అంటే. నిజంగా ఇది వాడు గొప్పవాడని నేను ఒప్పుకుంటేనే వాడు గొప్పవాడు. అదర్వైజ్ అవతలవాడి గొప్పతనానికి విలువ లేదు.
అసలు గొప్పవాడే కాదు వాడంటాడు. అది దక్షుడి యొక్క అహంకార స్వరూపం. సృష్టికి అవసరమైంది కాబట్టి శివుణ్ణి అంగీకరించలేదు. శివుడు లేడు, శివుడు గొప్పవాడు కాదు అనే స్థితిలో దక్షుడు ఉండటం అనే కథ అన్నమాట. ఎప్పుడైతే తాను వేరు అని ఒకడు తయారయ్యాడో ఇంకా అదే రకంగా అనేక మంది పుట్టినప్పుడు ఏమైంది, తాను ఇతరులు అనేటటువంటి భౌతిక జీవితం అంటే ఫిజికల్గా చూసుకొని ఎవరికి వాళ్ళు వేరుపడినట్లుగా భావించుకొని వాళ్ళ భావనాలోకము ఫిజికల్ అనే దాని మీదకి భావంతో ఫిజికల్ని విడదీసుకోవటం అనేది ఏర్పడింది. అంటే ప్రతివాడు అనుకుంటూ బతుకుతూ ఉన్నాడు. ఆ భౌతిక జీవితము అనేది కేవలం వేరు అనే భావమే భౌతిక జీవితం. అంటే ఫిజికల్గా ఇంకొక శరీరం, ఇంకొక దేహం ఏదైనా కావచ్చు, కనపడిందా, ఇంకో వస్తువు కనపడిందా, నేను వేరు అది వేరు. అది కాదు అని చెప్పాలంటే ఎంత సాధన, యోగం అంటే కలయిక, మళ్ళీ కలిసేటటువంటి సాధన చెయ్యాలి. కాబట్టి అది అంత తేలికగా వచ్చేది ఇప్పుడే కదా స్టార్ట్ అవుతున్నాడు. అసలు ఒక పర్సనాలిటీయే ఇంకా డెవలప్ అవ్వలేదు. ఒక మనిషి పుట్టాడు, ఆ మనిషికి తాను వేరు అని చెప్పి అనిపించింది, తనే గొప్పవాడని అనిపించింది, దేవుడు అనేవాడు అసలు ఉన్నాడనే ప్రజ్ఞ లేదు వాడికి. అటువంటి సందర్భంలో ఏమైంది, వేరు 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 పడంగానే మొత్తం జీవితం అంతా ఒక యుద్ధ రంగంలాగా, అంటే రణభూమి, ఎక్కడ యుద్ధం చేస్తామో ఆ యుద్ధ రంగంలాగా అయిపోయింది. దేవతల యజ్ఞశాల కాస్త కర్మబంధానికి కారణమైపోయింది. దేవతల యజ్ఞశాల అనే శరీరం, మనిషి శరీరం కాస్త కర్మబంధానికి కారణమైంది. అంటే యాక్షన్ రియాక్షన్ ప్యాటర్న్ వచ్చేసింది. ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, అదంటే అది అనేటటువంటి లింక్, ఒకదానికొకటి లింక్ అనేటటువంటిది హుక్ చేయబడటం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మనల్ని మనమే హుక్ చేసుకుంటాం. చాలా ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకున్నప్పుడు మనల్ని మనం హుక్ చేసుకుని జరిగే దాంతో మ్యాచ్ అవ్వక అవస్థ పడతాం. అంతేగాని జరిపేవాడు భగవంతుడు అని తెలియాలంటే కొంత సాధన కావాలి. అప్పుడంతా సాదా సీదాగా కనపడుతుంది దోవ. మన దృష్టి మారితే అంతా చక్కగా కనపడుతుంది. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. బిగినింగ్ కాబట్టి ఇంకంతా యజ్ఞశాలంతా అంటే దక్షయజ్ఞశాలంతా దక్షయజ్ఞ ధ్వంసం అయిపోయింది. ఆ కథగా అట్లా చెప్పారు. కర్మబద్ధులైపోయిన దుష్టుల శరీరాల్లో పనిచేస్తూ ఉన్న ప్రకృతి అంతా కూడా చనిపోయిన దేహాల నుంచి బయటికి వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకుని మళ్ళా జ్ఞానమూర్తులయ్యారు. అది కదా దక్షయజ్ఞంలో కదా, చనిపోయిన ఒక దేహం, పాపం చేసుకున్న దేహాన్ని వదిలేసి మళ్ళా కొత్త దేహాన్ని ధరించి శివుణ్ణి గుర్తించటము అనే ప్రాసెస్ అక్కడ మొట్టమొదట స్టార్ట్ చేసేసారు. ఇది మొత్తం కూడా మనకి కథలాగా చెప్పినా కూడా ఇది సృష్టిలో ఒక భాగం, సృష్టి యజ్ఞంలో ఒక భాగం, సృష్టి చెయ్యటంలో ఇది కూడా జరిగింది. ఈ యజ్ఞాన్ని చక్కగా పరిసమాప్తి చెయ్యమని ఆ చనిపోయి మళ్ళీ పుట్టి శివుణ్ణి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ శివుణ్ణి ప్రార్థన చేస్తే శివుడు చక్కగా యజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలో మళ్ళీ అహంకారమయుడైన దక్షుని బతికించటం, ఆ రకంగా తండ్రులు చనిపోయే లోపల బిడ్డలు పుట్టటం, అంటే తరతరాలుగా తరగకుండా సృష్టి వెళ్ళిపోతూ ఉండేటటువంటి ప్రాసెస్ అంతా కూడా ఆ యజ్ఞంలో జరిగిపోయింది. దాంతో శివుడికి యజ్ఞంలో మళ్ళీ భగవంతుడికి స్థానం అంగీకరించబడింది. ఒప్పుకున్నారు, శివుడు ఉన్నాడని ఒప్పుకున్నాడు దక్షుడు మళ్ళీ బతికిన తర్వాత. మళ్ళా యజ్ఞశాలైన నూతన దేహ నిర్మాణం, కొత్త దేహాలు మళ్ళీ మొదలుపెట్టారు. యజ్ఞశాలగానే మళ్ళీ కొత్త దేహాలు, శరీరాలు సృష్టించటం, అందులో అంతర్యామి విష్ణువుగా ఉన్నాడు అని దర్శించటం అనే ప్రాసెస్ కూడా వచ్చింది. అంతర్యామిగా జీవించే స్థితికి, అంటే తనదిగా జీవించే స్థితి నుంచి తాను విడిగా ఉన్నాను, సెపరేట్గా ఉన్నానని అనుకుంటూ ఉన్నవాడు కాస్త కాదు, నేను సర్వత్రా ఉన్నాను, అంతా నేనే, పరమాత్మ స్వరూపమే ఇది. సముద్రంలో నుంచి లేచిన చిన్న బుడగ వెనక్కి సముద్రంలో పడినప్పుడు సముద్రమే కదా, అక్కడి నుంచే వచ్చింది కదా, అక్కడే కలిసిపోయింది కదా, సముద్ర స్వరూపమే కదా బుడగది కూడా అని తెలుసుకునేటటువంటి ఆరోహణ, అదే మోక్ష విద్య. అంటే ఒక కథలో ఒక పాత్రగా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ తానెవరు అని తెలుసుకున్నాడు. తానెవరు? ఆథర్ చేతిలో కీలు బొమ్మ.
ఆథర్ ఏది రాశాడో అది తాను. అంటే ఏమిటి? కీలుబొమ్మ అని ఎందుకు అనుకోవాలి? ఆథరే నేను. నాలో ఆథర్ రిఫ్లెక్ట్ అవుతున్నాడు. లేకపోతే నేనెలా, నాకేం స్వతంత్రం ఉంది ఆ క్యారెక్టర్‌గా ఉండి యాక్షన్ జేయటానికి? ఏం యాక్షన్ జేయాలో, ఏం స్క్రీన్ ప్లే ఉంటుందో, నా చుట్టూ ఎవరుంటారో అదంతా రాసేవాడి చేతిలో ఉంది గదా! అని తెలుసుకోవడమే మోక్షం. ఆథర్ యొక్క దృష్టి, ఒక రచయిత దృష్టి కథ గురించి ఎలా ఉంటుందో ఆ దృష్టికి మనం మరలితే ఇక్కడ ఇంతమంది లేరు, కథ రాసిన వాడే ఇక్కడ కీలకం, వాడి చేతిలో ఉంది అన్ని విషయాలు, వాడే నేను అనే స్థితికి, వాడికి నాకు తేడా లేదు, ఎందుకంటే వాడు నాలో రిఫ్లెక్ట్ అయి తీరాలి, వాడు కదా నన్ను సృష్టించింది అనేటటువంటి జ్ఞానం రావటం, ఆ వికాసం మనస్సుకు రావటమే మోక్ష విద్య. అంతర్యామిలో రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి ప్రజ్ఞ, రెండోది శక్తి. అందులో సృష్టికి కావాల్సిందేమో శక్తి, ఎనర్జీ కావాలి. ఆవిడే సతీదేవి. ఈ జీవులందరికీ పుట్టిల్లు ఏమిటంటే శరీరం. ఆ సతీదేవి శరీరానికి దిగి వచ్చే విధానంగా కథలో, సతీదేవి అంటే దక్షుడి కూతురు, శివుడి భార్య. ఆ సతీదేవి ఎలా దిగి వచ్చిందో అదంతా వర్ణించారు. అహంకార జీవులు ఒకళ్ళనొకళ్ళు అవమానించుకొని నిందించుకుంటూ ఉంటే ఆ నిందలు అవమానాలు వాళ్ళల్లో ఉన్న శక్తి అయిన సతీదేవికి తగులుతాయి. మనం ఇదివరకు చెప్పుకున్నామని గుర్తు. ఎవరిని మెచ్చుకున్నా దైవాన్ని మెచ్చుకున్నట్టే, ఎవరిని తిట్టినా దైవాన్ని తిట్టినట్టే, ఎవరిని జడ్జిమెంట్ చేసినా దైవాన్ని చేసినట్టే. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషిని మనం తిట్టినా కూడా ఆ యజమానిని తిట్టినట్టే, ఎందుకంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అపాయింటింగ్ హెర్, యజమానికి తగులుతుంది వెళ్ళి. ఆ రకంగా ఆ తల్లి ప్రతి హృదయంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర ఆ సతీదేవికి తగిలినాయి. వాళ్ళు ఆ దక్షయజ్ఞంలో ఒకళ్ళనొకళ్ళు చేసుకున్న నిందలు, కొట్లాటలు, గొడవలు అన్నీ ఆవిడకి తగిలినాయి. ఆవిడ కర్మబద్ధమైన జీవదేహాన్ని వదిలేయాల్సి వచ్చింది. కర్మబద్ధం అంటే ఒక యాక్షన్ రియాక్షన్ ప్యాటర్న్ ఉన్నటువంటి శరీరాన్ని వదిలేసింది. అప్పుడు వదిలేసి భౌతిక దేహానికి, అప్పటి నుంచి ఫిజికల్ బాడీకి చావు అనేది, అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, ఎక్స్పైరీ డేట్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఒక శరీరాన్ని వదిలేయటం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈ కథలో కూర్పు, ఇందులో ఉన్న ప్రకృతి శక్తుల చేర్పు అంటున్నారు మాస్టర్ గారు. ఎంత చక్కగా కథని కూర్చారు, ఈ ప్రకృతి శక్తులన్నీ ఎలా ఎలా చేశాయి, దాన్ని ఎంత చక్కగా సింథసైజ్ చేశారు. వేరే ఏ కథల్లో కనిపించవు అవి అంటున్నారు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాస్టర్ ఈకే దక్షయజ్ఞం అని కొడితే యూట్యూబ్లో చాలా బాగా చెప్పారు మాస్టర్ గారు. పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతుంది అది వినాలంటే. అలా చెప్తూ ఉన్నారు. ఇంత చక్కని కథలో ఎక్కడ వేరే ఏ కథలోనూ కనపడవు. ఈ కథలో ఉన్న నేర్పు అనేది, ప్రకృతి శక్తులన్నీ ఎలా ఉన్నాయి, కథను ఎలా కూర్చారు, ఈ పరమార్థం ఎంత గొప్పది, కథ ఎంత గొప్పది, ఇవన్నీ కూడా అద్వితీయము. అంటే రెండో కథ లేదుట ఇట్లాంటిది. ఈ కథ మొత్తంలో చెప్పినటువంటి విధానం అంతా కూడా ఎంత గొప్పదంటే, ఆ కథా విధానం జాగ్రత్తగా చూస్తే ఆ మార్గం వేదం ఏం చెప్పిందో అదే ఉంటుంది అంటున్నారు. వేదార్థ ప్రతిపాదన, వేదార్థం చెప్పిన విషయమే ఉంటుంది ఈ మార్గంలో అంటున్నారు. ఇందులో పదాలు, మాటలు, వాక్కులు, అర్థాలు, వ్యంగ్యార్థాలు అన్నీ మొత్తం కథగా చెప్పినవన్నీ సింథసైజ్ అయ్యి వ్యాఖ్యానించటమే. అంటే యాక్చువల్గా నర సృష్టిని, అంటే మనిషి జీవితాన్ని సృష్టించటము అనే ఆ రహస్యమైన అర్థాలన్నిట్లో దక్షయజ్ఞం చాలా ఇంపార్టెంట్ అని ఒప్పుకోక తప్పదు అంటున్నారు. ఈ కథని తెలుసుకుంటే ఎన్ని విషయాల్లో తెలుస్తాయి. పెద్దవాళ్ళు దీన్ని అంతగా విమర్శించలేదు, కట్టుకథగానే చదువుకోవటం, అల్లుడు మామగారు అలాంటి కథగా అయిపోయింది. అందువల్ల ఇది ప్రాముఖ్యం, అసలు విషయం మరుగున పడిపోయింది. ఇందులో శివుడు, విష్ణువు వేరే వేరే అర్థాలు వచ్చేసి శైవం వైష్ణవం అయిపోయినాయి. అలా కాదు, దాన్ని అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా సృష్టి కథ అంతా వచ్చేస్తుంది అని చెబుతున్నారు. పరిమితమైన దృష్టి గల వాళ్ళకి ఇది సరిగా అర్థం కాదు. తర్వాత వేద గ్రంథం అనేది అంతర్యామే,
ఏమీ తేడా లేదు. దక్షయజ్ఞ కథ సర్వ వేద సమన్వయ స్వరూపం. అన్ని వేదాలు సింథసైజ్ చేస్తే వచ్చేదే దక్షుడి యొక్క యజ్ఞ కథ. దీన్ని రాసిన రహస్యార్థ ప్రకాశాన్ని జాగ్రత్త అంటే లోపల ఉన్న రహస్యాలన్నీ బయటికి చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుంటే ఇందులో సమగ్రమూర్తిగా ఉన్న పరమాత్మ వైభవం దర్శనం జరుగుతుంది. సహృదయులందరూ ఆనందించాలని నా కోరిక. అందులో తామెక్కడున్నారో కూడా గుర్తించుకునేటటువంటి ప్రాసెస్ ఉంది. అంటే మార్గమధ్యంలో నేనెక్కడున్నాను ఈ మార్గంలో అని గుర్తించుకునే ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్లో అందరికీ శుభము జరుగుగాక, కృతకృత్యులగుదురుగాక. అంటే కృతకృత్యులు అంటే అనుకున్న దానిని నెరవేర్చుకుందురుగాక అని చెప్పి, ఏది వారు చేయాలని అనుకున్నారో, ఏది తెలుసుకోవాలనుకున్నారో మీరందరూ కూడా అది మీరు తెలుసుకొందురుగాక అని మాస్టర్ గారు ఇక్కడ శ్రీకాకుళం ఏప్రిల్ 18, 1981 అని ఎక్కిరాల కృష్ణమాచార్య అని సంతకం పెట్టారు. మన రికార్డింగ్ నెంబరు 155 అయిపోయింది.